ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ క్రష్ సంగతి మాట్లాడదాం. క్రష్ చిన్నప్పుడు నీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు? క్రష్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా చిన్నప్పుడే ఒక ఐ థింక్ సెకండ్ థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక క్రష్ గుర్తు ఫోటో కూడా ఉంటుంది. ఏ క్లాస్? ఏదో థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు సార్. థర్డా? ఒక అమ్మాయి ఉండేది, సోనీ అని పిలిచేవారు. ఏదో ఫుల్ నేమ్ ఉంది బట్ ఫుల్ నేమ్ చెప్పను. ఆ అమ్మాయి ప్రిన్సెస్ చాలా ఇంతకుముందు కూడా చెప్పాను ఒకటి రెండు సార్లు. ఆ ప్రిన్సెస్ గెటప్ లో ఉంటే చుట్టూ బట్టలు లాగా మేము ఒక చిన్న డ్రామా చేసాం అనమాట. ప్రమోద్, నీకు తెలుసు అమ్మాయి పేరేంటో? ఎవరికి? ఏంటిలా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరన్నా తెలుస్తున్నారు, ఈడెక్కడ దొరికాడు? నీకోసం నువ్వు చెప్పంగానే వచ్చేసా పరిగెట్టుకోండి. ఏం కాదురా, క్రష్ గురించి ఏమన్నా చెప్పావా? అదే క్రష్ల గురించి తెలుసుకోవడానికి దాన్ని పిలిచాం. తన మీద క్రష్ కాదు, ఎవరెవరు క్రష్ ఉండే, ఎవరి మీద క్రష్ ఉండేదో నిజం మీరు చెప్పేస్తారు, మిమ్మల్ని పిలిచాం. ఏముండదు వాడిది. నేను చాలా రిలాక్స్డ్ గా ఉండొచ్చు. చెప్పేచ్చు కదా. హ్యాపీ ఎవరు రా చెప్పు. ఎవరా చెప్పు అంట ఛాలెంజ్ చేస్తున్నాడు. వాళ్ళతో నీకు ఏ పని లేదు. షో అయిపోయినా నాతో పని ఉంది. ఉన్నాయని చెప్పు, రాండమ్గా చెప్పు. అలా కొన్ని కొన్ని క్రష్లు ఉన్నాయి. అదే చిన్నప్పుడే డ్రీమ్ బాయ్. అవును, అప్పుడే డ్రీమర్. ఇంత పడుకొని నేను చెప్పాను కదా, సుందర మ్యామ్ పడుకొని డ్రీమ్స్ లో ఉండేవాడి. ఓకే, మరి డ్రీమ్ గర్ల్? డ్రీమ్ గర్ల్ కూడా ఉండేది. గర్ల్స్ ఏముంది, అందరూ బాగానే. ఇంకా వాడి లైఫ్ లో వాడు డ్రీమ్స్ లో వాడు ఉండేవాడు. ఇప్పుడు చెప్పొద్దన్నాడా? సరిగ్గా చెప్పట్లేదు, ఇదే దాస్తున్నారు. సరే ఫ్రాంక్ గా చెప్తారు, బట్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు బాగా ఆట పట్టించేవాళ్ళు ఒకటి రెండు నేమ్స్ తో. బట్ వాళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎందుకులే అని చెప్పి వీడిని ఆపుతున్నాను అంతే. పేరు చెప్పొద్దు, పేర్లు మాకు వద్దు. పేరు అవసరం. ఏ స్టాండర్డ్ చెప్పండి. 10th 9th 10th 9th వరకు ఏం పీకావా నువ్వు? అంత లేట్? అదే లేట్, బాగా లేట్ సార్, ఎక్స్ట్రీమ్లీ లేట్. ఈ విషయాల్లో అసలు చాలా లేట్. అది కూడా అక్కడ కూడా 9th 10th కూడా ఏమీ కాదు. ఇదంతా వాళ్ళు రెచ్చగొట్టి ఇలా ఏడిపించడం తప్పితే మన సైడ్ నుంచి ఎలా చెప్తాడు లేండి. ఇంకా ప్రమోద్, పర్సనల్ క్వశ్చన్, ఎంత మందికి ఐ లవ్ యూ చెప్పాడు నాని? అది అడిగి తెలియని ఇన్ఫర్మేషన్ అది. అండ్ ఆల్సో నేను చెప్పలేదు సార్, నాకు అది ధైర్యం లేదు. ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. నాకు డౌటే, చెప్పుకునే మనవాడు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్. నాకు డౌట్. ఐ డెంట్ హ్యావ్ ద గట్స్ టు ఇలా చాలా 16 ఏళ్ల వయసు టైప్ దూరం నుంచి చిన్న సిరిమల్లి పువ్వు అలాంటి ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటే చూడటం తప్పితే వెళ్ళి అప్రోచ్ అయ్యేంత ఐ నెవర్ హ్యాడ్. ఇప్పుడు వచ్చిందా ధైర్యం? ఒక్క అమ్మాయి విషయంలో వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నాక ఇంకెవరికి చెప్పలేదా? ఆ తర్వాత చెప్పవా? లేదు అసలు. ఇప్పుడు కావాలి నిజమైన ధైర్యం. థ్యాంక్ యూ ప్రమోద్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ రా, ఎక్కువ రివీల్ చేయకుండా వెళ్తున్నాం. సినిమా అనగానే ఇంట్లో రియాక్షన్ ఏంటి? పెద్ద రియాక్షన్ ఏం లేదు సార్. అంటే ఒక రకంగా వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారేమో. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను. స్టడీస్ కి కొంచెం ఎలాగో చదువు అవ్వట్లేదు మనకి. సర్లే ఎలాగో స్టడీస్ లో లేడు కదా, దీనైనా కనీసం కష్టపడి చేస్తాడు పని, హీ విల్ పుట్ హిస్ ఎఫర్ట్ అని. సరే ఇక నీది అన్నట్టు ఓకే చేశారు. కష్టపడటానికి నువ్వే చాటి. ఫస్ట్ ఎవరు సపోర్ట్ చేశారు ఇంట్లో నీకు? అక్క అండ్ పిన్ని. పిన్ని ఎందుకో చిన్నప్పటి నుంచి ఇడు గొప్పడవుతాడు అని బాగా నమ్మకం. ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ, నేను ఆర్జేగా జాయిన్ అయినప్పుడు కానీ, నా ప్రతి విక్టరీకి పిన్ వచ్చి నేను చెప్పానా అని తను అగైన్ రీకన్ఫర్మ్ చేసుకుంది. ఎందుకో బాగా నమ్మింది. అండ్ అలాగే అక్క నేనేమి సినిమాలన్నా సరే, నేనేమైనా థాట్స్ చెప్పినా, ఏమైనా ఐడియాస్ చెప్పినా చాలా ఎక్సైట్ అవుతూ అరే ఇది భలే ఉందిరా అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చేది, నన్ను నమ్మేది. నా సినిమాలు చూస్తూ నాతో డిస్కస్ చేస్తూ తనకి రైటింగ్ లో ఇంట్రెస్ట్ వచ్చింది. తన రాసి ఇప్పుడు మీట్ క్యూట్ అనే షోని డైరెక్ట్ చేసింది. యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసి ఇప్పుడు కో ప్రొడ్యూసర్ గా నా ప్రొడక్షన్ లో తను జాయిన్ అయ్యి తీసిన ఫస్ట్ సినిమా కోట్, అండ్ కోట్ బికేమ్ అ బ్లాక్ బస్టర్.
మేము ఎక్కడో ప్రాసెస్ లో తెలియకుండా తన ఇంట్రెస్ట్ తను తెలుసుకోవటం అండ్ నన్ను ఫస్ట్ నుంచి నమ్మింది తనే అవటం. సో చిన్న ఒక ఫుల్ సర్కిల్ వచ్చింది లైఫ్ అన్ని రకాలుగా. ఇవాళ మన గెస్ట్ సర్ప్రైజ్ చేయడానికి రాబోతున్న స్పెషల్ పర్సన్ ఎవరో గెస్ట్ చేయగలరా? అలా ఎలా గెస్ చేస్తాము? एक हिंट तो देते सर. యాక్చువల్లీ వాళ్ళని పిలిచేద్దాం. తమిళ్లో కమాన్. అక్క పిల్లలంటే జనరల్ గా పిన్నులే ఎక్కువ పెంచుతారండి నాకు తెలిసినంత వరకు. అలా నాకు చిన్నప్పటి నుంచి నాని నా సొంత కొడుకు అని అన్నట్టే పెంచేదాన్ని. వాడు ఇప్పుడు అందరిలోకి స్పెషల్ గా ఉండేవాడు. చిల్డ్రన్స్ అంతా గ్యాదర్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవాడు. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ డాన్సులు వేస్తూ నవ్విస్తూ స్పాంటేనియస్ గా జోక్స్ వేస్తూ ఉండేవాడు. మల్టిపుల్ టాలెంటెడ్ అని నాకు అనిపించేది. ఇప్పుడు ఒకరోజు సర్ప్రైజ్ గా వాడే నేను సినిమాల్లోకి వెళ్తాను డైరెక్టర్ గా అన్నప్పుడు నాకేం సర్ప్రైజ్ అనిపించలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు. అప్పుడు నేను అన్నా నాకేం అనిపించలే, నాకు తెలుసు వీడు ఎప్పటికైనా హీరో అవుతాడని లేదా డైరెక్టర్ అవుతాడని అని చెప్పాను అన్నమాట. నాకు అందుకని చిన్నప్పటి నుంచి సంథింగ్ స్పెషల్ అనిపించేవాడు అన్నమాట నాని. ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు నీకు. అదే ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ నో ఎక్కడ మీరందరూ టీమ్ ఎలా పట్టుకొచ్చారో అడా ప్రమోద్ గారిని. I know. They have done a great job. సర్ప్రైజ్. And hats off to your Pinni garu from us. మీరందరూ పెట్టిన ఈ ఎఫర్ట్ కి ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ ఐ నో ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే నా గురించి చెప్పడానికి మా లలిత పిన్ని వెయిటింగ్. పిన్నిని మమ్మీ అని పిలుస్తాను, అమ్మని అమ్మ అని పిలుస్తాను. సో షీఈ్ లైక్ మై మదర్, నాకు సెకండ్ మదర్ అని చెప్పాలి. అండ్ నేను హిట్ 3 సినిమాలో నాకు ఒక మదర్ ఫోటో ఇస్తే ఆ మదర్ ఫోటోతో ఏఐలో మాట్లాడిస్తుంది హీరోయిన్. ఒక సీన్ ఉంది, అలా ఫ్లాష్ బ్యాక్ లో ఒక మదర్ లాగా ఒక ఫోటో కావాలి అని ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను డైరెక్టర్ హిట్ 3 డైరెక్టర్ తో శైలేష్ తో చెప్పి నేను ఆ సినిమాలో మేము వాడిన ఫోటో మా పిన్ని ఫోటో. మా పిన్ని చాలా అందంగా ఉండేది, నేను ఆ ఫోటో ఇస్తాను, బ్లాక్ అండ్ వైట్ ఫోటో, యూజ్ దాట్ అని చెప్పాను. అండ్ ఐ యూస్ టు చెక్ ఆన్ దెమ్ అనమాట, పిన్నిదే కదా ఫోటో వాడుతున్నారు అని చెప్పి. సో దట్ ఈస్ లలిత పిన్ని. పేరుకు పిన్ని, మనసుకు అమ్మ. వెరీ నైస్, వెరీ స్వీట్. నువ్వు హీరో అయినాక మీ వాళ్ళందరూ మనాడు మావాడు అని ఓన్ చేసుకున్న మూమెంట్ ఏంటి? అది ఒక రోజు ఒక నైట్ జరిగిపోలేదు సార్. అది గ్రాడ్యువల్ గా ఐ థింక్. అంటే ఒకనొక టైంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక 4 ఏళ్ళు పనిచేసి ఇంకా సినిమాలు అవి ఇవి అని తిరుగుతున్నప్పుడు కజిన్స్ అందరూ జాబుల్లో సెటిల్ అయిపోయినప్పుడు, అందరూ కొంతమంది అబ్రాడ్ లో కొంతమంది ఇక్కడ, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి సినిమా అంటే ఒక రకమైన భయంతో పాటు చిన్న చూపు కూడా ఉంటుంది బయట. ఏంటంటే అక్కడికి వెళ్తే ఏదో పాడైపోతారనో, అక్కడికి వెళ్తే నిజం చెప్పాలంటే ఎవరికి ప్రాక్టికాలిటీ తెలియదు. ఇక్కడ పాడైపోయేవాడు ఎక్కడికి వెళ్ళినా పాడైపోతాడు. బట్ అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఏ పెళ్లికి వెళ్ళినా సరే ఆ టైంలో ఏంటి లక్ష్మక్క నాని ఇంకా అలాగే తిరుగుతున్నాడా సినిమాలు అది ఇది అంటూ అలా ప్రతిసారి నా గురించే అడగడం వల్ల ఏంటంటే ఒకనొక టైంలో అమ్మా నాన్నలు పెళ్లికి వెళ్ళడం మానేశారు. అండ్ వాళ్ళకి పెళ్లిళ్ళు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఒక పెళ్లి జరుగుతుంది అంటే అందరూ ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి అన్నిటికీ వెళ్ళాలని ఉండేది, వెళ్తే నాని గురించి అడుగుతారేమో అని భయం ఉండేది. ఆ రోజు నుంచి ఈ రోజు ఇప్పుడు అమ్మా నాన్నకి ఏ ఇన్వైట్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఇంటికి వచ్చిన వాళ్ళు మీరు తప్పకుండా వస్తున్నారు కదా, నాని తప్పకుండా తీసుకురండి, ఎలాగైనా సరే నాని వస్తాడు కదా అని అడుగుతుంటే వాళ్ళు చెప్పక్కర్లేదు, బట్ వాళ్ళ మొహంలో నాకు ఆ గర్వం కనపడుతుంది. దట్ దే ఆర్ హ్యాపీ. అంటే వాళ్ళ ఆ మూమెంట్ చూసిన వాళ్ళు ఈ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయటం ఒక చిన్న తెలియని సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం ఉంటుంది మనసులో. ఓకే, టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, రోజులు మారినాయి. అమ్మా నాన్నలు కూడా అప్పుడు పడిన స్ట్రగుల్ కి, అప్పుడు పడిన పెయిన్ కి ఒక చిన్న ఆన్సర్ దొరికిందన్న ఫీలింగ్. కించపరిచేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు naturally ఉంటారు, బికాజ్ ఎస్పెషల్లీ when you're low at every level ఉంటారు. at every level for every person. మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. వాళ్ళందరికీ మనం థ్యాంక్ఫుల్ ఉండాలి ఒక రకంగా, ఎందుకంటే దే వుడ్ హ్యావ్ డ్రివెన్ us ఇన్ సమ్ వే టు బీ అ లిటిల్ మోర్. మన సినిమాల్లో, మన స్క్రీన్ ప్లేల్లో కూడా మనం బిగినింగ్ లోనో ప్రీ క్లైమాక్స్ లోనో మన హీరో డౌన్ అవుతేనే కదా మన క్లైమాక్స్ లో మనకు సాటిస్ఫాక్షన్ మళ్ళీ. సో అది యూనివర్సల్ ఫార్ములా అయినప్పుడు, అది మన లైఫ్ లో కూడా జరుగుతున్నప్పుడు మనం కంప్లైంట్ చేయకూడదు.